నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలుగు. నేను మీ సంపత్ కుమార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకి క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్ గత రాత్రి హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రికార్డుల కోసం ఎప్పుడు కూడా సినిమాలు చేయలేదని, సగటు మనిషిగా బతుకుదామన్న ఆలోచన తప్ప తనకే కోరికలు లేవని ఆయన చెప్పడం గమనార్హం. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కేవలం అభిమానులే అని చెప్పారు పవన్. ఇలాంటి వేడుకలు నిర్వహించడం అంత తేలిక కాదని, ఈ ఈవెంట్కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పోలీస్ శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు పవన్ కళ్యాణ్. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక నిజమైన స్నేహితుడని సంపాదించుకున్నానని, ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అని తెలిపారు. ఆయన కర్ణాటక నుంచి వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం నాకు గర్వకారణమన్నారు. భీమ్లా నాయక్ విడుదల సమయంలో అన్ని సినిమాల టికెట్లు 100 రూపాయలుండగా నా సినిమా టికెట్ ధరను 10 రూపాయల నుంచి 15 రూపాయలుగా చేశారు. అప్పుడు నేను ఒక్క మాటే అన్నాను, మనల్ని ఎవడ్రా ఆపేది? ఇది డబ్బు కోసం కాదు, రికార్డుల కోసం కాదు, ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాను. నేను ఎప్పుడూ రికార్డుల కోసం పోటీ పడలేదు. ఒక సగటు మనిషిగా బ్రతకాలని మాత్రమే కోరుకున్నానని తెలిపారు పవన్. నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నా, రాజకీయాల్లో నిలబడ్డానంటే అది మీ అభిమానమే. నా దగ్గర ఆయుధాలేవీ లేవు, గూండాలు లేరు. నా గుండెల్లో ఉన్నది మీ అభిమానం మాత్రమే అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలైంది. వయసు పెరిగినా గుండెల్లో చేవ మాత్రం తగ్గలేదు. గబ్బర్ సింగ్ సమయంలో ఒక అభిమాని ఒక హిట్ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు హరీష్ శంకర్ ద్వారా వచ్చిన విజయమే అది. ఈ సినిమా కూడా చాలా కష్టకాలంలో చేశా. జానీ ఫెయిల్ అయినా అభిమానులు నన్ను వదలలేదు. అప్పట్లో నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను. ఎందుకంటే నా బంధాలు డబ్బుతో కాదు, భావంతో ముడిపడి ఉంటాయని పవన్ అన్నారు. ఇక ఈ నెల 23వ తేదీన నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్ను 600 రూపాయల వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సాధారణ థియేటర్లోనూ, మల్టీప్లెక్స్ థియేటర్లోనూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్లో టికెట్ ధర 150 రూపాయలకు పెంచగా, మల్టీప్లెక్స్ థియేటర్లో 200 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. మరిన్ని అప్డేట్స్ కోసం చూసనుండి ఎలైట్ మీడియా తెలుగు.